హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో అన్ని వీడియోస్ ని ఫాలో అయ్యి చూస్తున్నారా? ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా వెళ్ళి చూసేసేయండి. ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో 5th వీడియో. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి అన్న దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. మనం ఎంత హ్యాపీగా ఉండాలన్నా, పని చేయాలన్నా హెల్త్ కావాలి. హెల్త్ లేకపోతే ఏం చేయలేం. అందుకనే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మన హెల్త్ ను కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు టెన్షన్ అండ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. వీటన్నింటినీ సరిగ్గా బ్యాలెన్స్ అవుతూ వెళితేనే మనం ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వగలం. ఇప్పుడైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలంటే, ముఖ్య రూపంలో చూసుకుంటే మంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి, మెంటల్ హెల్త్ ని కాపాడుకోవాలి, ఇంకా మైండ్ ఫుల్నెస్ తో ప్రశాంతంగా ఉండాలి. సో వీటన్నింటిని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందే అనుకున్నాం కదా, ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది టెన్షన్ తో కూడుకున్నటువంటి పని అని. కాబట్టి ఈ టైంలో ఎవరు సరిగ్గా డైట్ ఫాలో అవ్వరు. ఇంకోటి ఏంటి అంటే, సరిగ్గా నిద్రపోరు స్టూడెంట్స్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 1-2 రోజుల్లో అయితే అయిపోయేది కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. ఈ టైంలో మనం హెల్తీగా ఉంటేనే ఏమైనా చదవగలం, చదివినది ఈజీగా గుర్తుంచుకోగలం. మనం ప్రిపరేషన్ టైంలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్స్ కోసం చాలా మంది టౌన్స్ లో ఉండి ప్రిపేర్ అవుతుంటారు. ప్రెసెంట్ టైమ్ లో మొత్తం అందరూ జంక్ ఫుడ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్పుడు పిజ్జా, బర్గర్, స్ట్రీట్ ఫుడ్స్ ఇవే తింటున్నారు. మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇంకా అవి అంత నీట్ గా కూడా తయారు చేయరు. చాలా మందికి ఈ ఫుడ్ తినడం వల్ల మనపై ఎలాంటి నెగటివ్ రిఫ్లెక్షన్స్ పడతాయో తెలీదు. ఇలా హెల్త్ పాడయ్యాక అప్పుడు తెలుసుకొని తర్వాత హెల్దీ హోమ్ కుక్డ్ ఫుడ్ కి షిఫ్ట్ అవుతారు. సో మీరు కూడా ఇప్పటి నుంచి మంచి డైట్ ని ఫిక్స్ చేసుకోండి. మీకు సింపుల్ గా ప్రిపరేషన్ టైంలో ఎలాంటి డైట్ ని ఫాలో అవ్వాలి అన్న దానికి సింపుల్ గా ఒక డైట్ ప్లాన్ అనేది చెప్తాను. దాన్ని ఫాలో అవడానికి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏంటి అంటే, మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ కానీ, లేకపోతే హాట్ వాటర్ లో తేనె ఇంకా నిమ్మకాయ వేసుకొని తాగండి. లేకుంటే హాట్ వాటర్ అయినా తాగడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే 7:30కి లేదా 8:30కి ఇడ్లీ, దోశ, వడ ఇలా ఇంట్లో చేసినవి అన్నమాట. కానీ ఎక్కువ క్వాంటిటీలో తినకూడదు. తక్కువ తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ని ఇంకా వెజిటేబుల్స్ ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే క్యారెట్ తినొచ్చు, లేకపోతే అరటిపండు అలాంటివి తినొచ్చు. నెక్స్ట్ టిఫిన్ అయిపోయాక లంచ్ లో రైస్, దాల్, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే సమ్ వెజిటేబుల్ ఫ్రైస్ కానీ ఇలాంటివి బెస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఆకలి వేస్తే ఫ్రూట్ జ్యూస్ అయినా లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా తినండి. నెక్స్ట్ ఈవినింగ్ పూట స్నాక్ లాగా బ్రౌన్ బ్రెడ్, పీనట్స్ ఇలాంటివి తినండి. ఏ ఫుడ్ తిన్నా లైట్ గా తినండి, ఎక్కువగా తినకండి. నెక్స్ట్ డిన్నర్ కి వచ్చేస్తే 8 PM కి అలా. ఈ టైంలో మనం వీట్ చపాతి, బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తీసుకోండి. హెల్తీ డైట్ లో ఇంకా ఏం యాడ్ చేసుకోవచ్చు అనేవి కొన్ని టిప్స్ అయితే చూద్దాం. ముందుగా వచ్చేసి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆయిలీ ఫుడ్స్ ని తినడం అవాయిడ్ చేయండి. ఎక్కువ ఫ్రూట్స్ ని ఇంకా జ్యూస్ ని బాడీకి అందించేటట్లు చూసుకోండి. కెఫైన్ ఉన్న ఐటమ్స్ అంటే లైక్ కాఫీ, టీ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయండి. డైట్ లో మిల్క్, కర్డ్ ఇవి తప్పకుండా ఉండేలాగా చూసుకోండి. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే, సే నో టు ఫాస్ట్ ఫుడ్. చాక్లెట్ అండ్ స్వీట్స్ తీసుకోకుండా లీఫీ వెజిటేబుల్స్ ని ఎక్కువగా తినండి. ఆకుకూరలు తింటే చాలా మంచిది ఒంటికి. మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ ని ఎక్కువ తినడానికి ట్రై చేయండి. మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్, ఓట్స్, నట్స్, ఎగ్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి అన్నమాట. ఇప్పటి వరకు విన్నారు కదా. ఇంకా దీంతో పాటు మనం రోజు హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి ఎలాంటి పద్ధతులను పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, వాటర్ అనేది మన బాడీకి మోస్ట్ పవర్ఫుల్ హైడ్రేటింగ్ సోర్స్. రోజుకి 8-9 గ్లాసుల వరకు వాటర్ తాగాలి. ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ తాగే పర్సన్ గనుక కాకపోతే, మీకు మొబైల్లో వాటర్ తాగమని రిమైండ్ చేసేందుకు ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సెకండ్ వన్ ఏంటి అంటే, ఈట్ 5 స్మాల్ మీల్స్ పర్ డే. ఒకవేళ మనం లంచ్ చేసేటప్పుడు ఫుల్ గా తినేసాము అంటే మన బాడీ రెస్ట్ కోరుకుంటుంది. కాబట్టి దాని వల్ల నిద్ర కూడా వస్తుంది. నువ్వు ఎంత ఫోకసెస్ గా చదవాలి అనుకున్నా నిద్ర వస్తూనే ఉంటుంది. ఇది మీరు చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే, రోజులో మీరు 3 టైమ్స్ తీసుకునే దానిని 5 టైమ్స్ గా తీసుకోండి. అంటే 3 మీల్స్ లో తీసుకునే ఫుడ్ క్వాంటిటీని 5 మీల్స్ లో కొంచెం కొంచెంగా తీసుకుంటే అప్పుడు చదువుకునేటప్పుడు నిద్ర అనేది రాకుండా ఉంటుంది. దీని వల్ల మీకు స్టమక్ కూడా సాటిస్ఫైడ్ గా ఉంటుంది. అటు ఎక్కువగా తిన్నామన్న ఆలోచన కూడా మీకు రాదు, అలానే నిద్ర కూడా రాదు. థర్డ్ వన్ వచ్చేసి, రీప్లేస్ జంక్ ఫుడ్ విత్ డ్రై ఫ్రూట్స్. మనలో చాలా మంది చదివేటప్పుడు
ఏదో ఒక స్నాక్స్ తింటూ చదువుకుంటారు. ఇంట్లో చేసిన స్నాక్స్ అయితే పర్లేదు కానీ చాలా అన్హెల్దీ ఫ్రైడ్ ఐటమ్స్ ని ఎక్కువగా తింటుంటారు. చిప్స్ ఇలాంటివి ఎక్కువగా తింటుంటారు. వీటి ప్లేస్ లో డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, కిస్మిస్ లేకపోతే జీడిపప్పులు ఇలాంటివి తింటే టేస్ట్ కి టేస్ట్ కూడా ఉంటుంది అండ్ హెల్త్ కి హెల్త్ కూడా దొరుకుతుంది. పిస్తా పప్పుల్ని ట్రై చేయండి, అవి చాలా బాగుంటాయి మనకి తినేటప్పుడు. 4th వన్ వచ్చేసి గెట్ ఇనఫ్ స్లీప్. ప్రతి ఒక్కరి బాడీకి సుమారు 7 నుంచి 8 గంటల వరకు స్లీప్ అంటే బాడీ ఎఫిషియంట్ గా వర్క్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఇంతసేపు నిద్రపోరు, కానీ అట్లీస్ట్ 6 to 7 అవర్స్ ఉండేలా అయితే చూసుకోవాలి. ఇలా ఉంటే మంచి నిద్ర గనక మనం పాటిస్తే మన బాడీకి అవసరమైనటువంటి రెస్ట్ దొరుకుతుంది అండ్ బ్రెయిన్ కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 3 times per week. హెల్దీ మైండ్ ఉంటేనే మనం చదివేది ఈజీగా గుర్తుంటుంది. హెల్దీ మైండ్ ఉండాలంటే హెల్దీ బాడీ ఉండాలి. మన బాడీకి మైండ్ కి కనెక్షన్ ఉంటుంది. ఈ రెండింటిని హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. బాడీ హెల్దీగా ఉండాలంటే అట్లీస్ట్ 3 days వరకు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అంటే జిమ్ కి వెళ్ళి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి బరువులు మోయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా యోగా చేయడం, కొన్ని సింపుల్ గా ఉండేటటువంటి ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేయాలి. అప్పుడే బాడీకి కావాల్సినటువంటి రిఫ్రెష్మెంట్ దొరికి చాలా యాక్టివ్ గా ఉండగలుగుతాం. ఇలా సింపుల్ గా చేయడానికి కూడా వీలు లేకపోతే అట్లీస్ట్ రోజు కొద్దిసేపు అయినా వాకింగ్ చేయండి. ఇప్పటి వరకు విన్నారు కాబట్టి మీకు హెల్దీ డైట్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ టిప్స్ ని కనుక ఫాలో అయ్యి హెల్దీ మీల్స్ ని ముందే ప్లాన్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇంతకు ముందు మనం హెల్దీ మైండ్ ఉండాలి అని అనుకున్నాం కదా, సో హెల్దీ మైండ్ ఉండాలి అనుకుంటే మైండ్ఫుల్నెస్ తోటి ఉండాలి. మైండ్ఫుల్నెస్ తో మెంటల్ హెల్త్ ని కూడా కాపాడుకోవచ్చు. చాలా మంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగానే చదువుతారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెషర్ కి లేకపోతే రిలేటివ్స్ ప్రెషర్ కి ఫ్రెండ్స్ ఏమవుతారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఇవన్నీ ఎక్కువగా తీసేసుకొని చాలా ఎక్కువగా ఒత్తిడికి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇంకొంతమంది విద్యార్థులు ప్రతిదీ మర్చిపోయి ఓన్లీ చదువులో పడిపోయి ఉంటారు. వీళ్ళకి హెల్త్ ఏమైనా పర్వాలేదు కానీ చదవడంలో మాత్రం అస్సలు తగ్గరు. మనం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇలాంటి పద్ధతులు ఉండాలి, కానీ మనల్ని మర్చిపోయేంత కాదు, ఇంకా మన హెల్త్ ని మర్చిపోయేంతటువంటి పట్టుదల అయితే పనికిరాదు. కాబట్టి ఇప్పుడు మనం మెంటల్ హెల్త్ ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అని డిస్కస్ చేసుకుందాం. చాలా మందికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఊరికూరికనే స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది, ఊరికూరికనే టెన్షన్ పడుతూ ఉంటారు. దేని గురించి అంటే సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా, ఇంకా ఇంత చదవాలి, ఇంకా అవన్నీ కాలేదే, ఇంకా ఆ చాప్టర్స్ నేను చదువుకోలేదే, ఇలాంటివన్నీ మైండ్ కి తీసుకొని చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటం అన్నది లాంగ్ టర్మ్ మెమరైజేషన్ ప్రాసెస్, కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుని మాక్ టెస్ట్ రాయడం లాంటివి చేస్తే ఎలాంటి టెన్షన్స్ ఉండవు. మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండటం కామన్, ఇంట్లో వాళ్ళ ప్రెషర్, రిలేటివ్స్ ప్రెషర్ కూడా ఉంటుంది, కానీ ఈ ప్రెషర్ నే మనం సక్సెస్ అవ్వడానికి మోటివేషన్ గా మార్చుకోవాలి. ఇలా ఎవరి గురించి పట్టించుకొని వాళ్ళు కూడా ఎక్కువ చదివి వాళ్ళకి తెలియకుండా స్ట్రెస్ అయిపోతారు. ఈ టైంలో చాలా మంది స్టూడెంట్స్ డిప్రెషన్ లోకి వెళ్తున్నారని వార్తలు కూడా చాలానే వింటుంటాం. సో వీటన్నింటినీ మన చెంతకు రాకుండా అయితే ప్రిపరేషన్ టైంలో చూసుకోవాలి. దీనికోసం సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటి కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయి. ఈ టిప్స్ అనేవి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇంకా ఎక్కువ టెన్షన్ కి గురవకుండా ఉండేలాగా చూసుకుంటాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టేక్ బ్రేక్స్. మనం కంటిన్యూస్ గా 2 hours 3 hours ఒకటే చోట కూర్చొని చదవకుండా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈ టైంలో లేచి నడవడం, ఇంకా ఏమైనా పనులు ఉంటే అలాంటి టైంలో నడిచే టైంలో చేసుకొని పాటలు వినడం ఇలాంటివి చేస్తే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రెండవ వచ్చేసి మెడిటేషన్. మనం ప్రశాంతంగా ఉండి చదువుకున్న దానిపైన ఏకాగ్రతతోటి చదవాలి. అంటే రోజు ధ్యానం లేదా ఎక్సర్సైజులు చేయడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ప్రీవియస్ వీడియోస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కాబట్టి వీటిని డైలీ లైఫ్ లో యాడ్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. థర్డ్ వన్ మ్యూజిక్. మంచి సంగీతం వింటే రాళ్లు కూడా కరుగుతాయి అంటారు, అలానే మనకి బ్రేక్ టైంలో మ్యూజిక్ కనుక వింటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మ్యూజిక్ కి ఎలాంటి బాధ అయినా సరే హీల్ చేసే గుణం ఉంటుంది, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి రెడ్యూస్ స్క్రీన్ టైం. మీరు ఆన్లైన్ కోచింగ్ లేదా మొబైల్ ని చూసి చదివేవారైతే బ్రేక్ టైమ్ లో మొబైల్ కానీ టీవీ కానీ చూడొద్దు. ఇంకా వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకోండి. మనం ఎప్పుడు స్క్రీన్ చూసి చదువుతాం కాబట్టి కళ్ళ మీద లైట్ పడి రెస్ట్ ఉండదు. సో బ్రేక్ టైమ్ లో అయినా సరే స్క్రీన్ టైం కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మనకు సగం స్ట్రెస్ మొబైల్ ని చూడడం వల్లే వస్తుంది అంటే నమ్ముతారా? ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల కళ్ళకి ఇరిటేషన్, స్ట్రెస్, చిరాకు ఇలాంటివి వస్తాయి. వీటిని తగ్గించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఒక రోజు మీరు మొబైల్ చూడడం వీలైనంత అవాయిడ్ చేయండి. అంటే 6 hours మొబైల్ చూస్తుంటే దానిని 2 hours కి తగ్గించి చూడండి. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో చెప్పినవన్నీ కనుక ఫాలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ టైంలో హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్
ఎగ్జామ్ సిరీస్ లో నెక్స్ట్ రాబోయే వీడియో ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రాటజీస్ గురించి. ఆ వీడియోలో సైంటిఫిక్ స్టడీ టెక్నిక్స్ చాలానే షేర్ చేస్తున్నాం. కాబట్టి ఈ సిరీస్ లో ఈ వీడియో వెరీ యూస్ఫుల్ కాబట్టి ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని కొత్త విషయాలతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.